నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 20, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈ రోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:14 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ పంచమి, పంచమి తిథి నవంబర్ 19, మంగళవారం రాత్రి 9:07 నుండి నవంబర్ 20 బుధవారం రాత్రి 8:36 వరకు ఉంటుంది. తదుపరి కార్తీక బహుళ షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం నవంబర్ 20 బుధవారం రాత్రి 7:10 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి బుధవారం ఉదయం 8:47 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం శుభ మధ్యాహ్నం 1:07 వరకు. తదుపరి శుక్ల కరణం తైతల సాయంత్రం 4:51 వరకు. తదుపరి గర రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 4:52 వరకు. తదుపరి వణిజ విష్టి. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:08 నుండి ఉదయం 8:44 వరకు వర్జ్యం. దుర్ముహూర్తం ఉదయం 11:21 నుండి మధ్యాహ్నం 12:06 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:51 నుండి తెల్లవారితే 5:39 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:11 నుండి సాయంత్రం 6:49 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, దశరథుడు పిల్లలు కనేందుకు ఏ యాగం చేశాడు? ఆప్షన్స్: ఏ అశ్వమేధ యాగం, బి పుత్రకామేష్టి యాగం, సి గణపతి హోమం. మరి ఇందులో కరెక్ట్ అయిన సమాధానం మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విరాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం: రామరావణ యుద్ధం అనంతరం సీతారామణ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపే ఎక్కడ ఎవరి కోసం ఆగింది? జవాబు: వానరుల భార్యల గురించి అండి. వాళ్ళని కూడా ఎక్కించుకొని పుష్పక విమానం అయోధ్యకి చేరిందన్నమాట. ఈ ప్రశ్నకైతే ఎవరు ఇప్పటివరకు నాకు సమాధానం అయితే రాలేదండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు కార్తీక మాసం 19వ రోజు అండి. మరి కార్తీక పురాణం అన్ని వీడియోలకు కూడా ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసి ఈ వీడియో చివరి మీకు కనిపిస్తుంది, లేదా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. మరియు ఈరోజు ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం మరియు టిప్పు సుల్తాన్ జయంతి కూడా అండి. మరియు దర్శకుడు వంశీ గారు, పాత వంశీ గారండి, ఆయన పుట్టినరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఆంధ్రా బ్యాంక్ స్థాపించబడిన రోజు అండి. ఆంధ్రా బ్యాంక్ క్లోజ్ చేస్తారనుకోండి, కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కాంపిటేటివ్గా తెలుస్తుందని నేను మెన్షన్ చేశాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా మనకి మంగళవారం సంకటహర చతుర్థి కదండి. ఆ రోజు సంకటహర చతుర్థి చంద్రోదయ సమయాలు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మీరు ఏ జిల్లాలకు చెందిన వారైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా సంకటహర చతుర్థి పూజ చేసుకునే వాళ్ళు చదవవలసిన వ్రత కథలు, అంటే ఒక కథ కాదు, వ్రత కథలు అనేవి నేను వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో చివరికి కనిపిస్తుంది, లేదా ఛానల్లోకి వెళ్ళైనా ఆ వ్రత కథలు అనేవి వింటూ పూజ చేసుకోవచ్చు. తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము.
ఈరోజు వివాహాలు చేయటానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి మరియు గోధుమ రాయి వేయటానికి మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి, ఉపనయనం చేయడానికి మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు బోర్లు తీయడానికి, వాస్తు పూజలు చేసుకోవడానికి మరియు స్లాబులు వేసుకోవడానికి, అదేవిధంగా సత్యనామూర్తి వ్రతాలైన, రుద్రాభిషేకాలైనా చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.